ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిందంటే నిరుద్యోగుల యొక్క కృషి వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. గద్దెని ఎక్కని తడివే నిరుద్యోగులను మర్చిపోయాడు. సరే, ఇప్పుడు టీచర్ పోస్టు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్ చేసి 40,000 టీచర్ పోస్టు భర్తీ చేస్తారని ఊరు వాడ ఇంటింట ప్రచారం చేశారు, డిక్లరేషన్లు చేశారు, 1,00,000 కోట్ల కరపత్రాలు వేశాడు. నిరుద్యోగుల ఆశ కల్పించారు. నిరుద్యోగులంతా సొంత ఖర్చులు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, బస్సులు పెట్టుకొని, బండ్లు పెట్టుకొని ఇంటింట్లో తిరిగి ఈయన వస్తే, ముఖ్యమంత్రి వస్తే మాకు జాబులు వస్తాయి అని చెప్పి ప్రచారం చేసి గెలిపించారు. తీరా గద్దెనెక్కినాక రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప విద్యావంతులైనటువంటి తన గెలుపుకు కారణమైనటువంటి నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్ చేసి 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తా, నిరుద్యోగం అనేది లేకుండా చేస్తా అని చెప్పాడు. కానీ ఎక్కడ చేస్తుడు? అనేక మంది నిరుద్యోగులు చనిపోయారు, ఆ జాబులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక మంది ఆగమైపోయారు, బస్సు ఆగమైపోయింది. ఈరోజు నిరుద్యోగులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డిఎస్సి ఒకేసారి వేశాడు, 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 30,000 నుంచి 40,000 టీచర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి. టీచర్ పోస్టులు లేక సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ టీచర్లు లేక పోరగాళ్ళంతా చదువు మానుకొని రౌడీలు లేక ఆటలాడుకుంటారు. గ్రౌండ్లలో అందరూ చిట్టుకుంటారు. తల్లిదండ్రులేమో గవర్నమెంట్ తిడుతున్నారు, పిల్లలేమో ముఖ్యమంత్రి జిందాబాద్ మాకు ఆడుకునికి రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఆటలు ఎక్కువైనాయి, పాన్ పరాగ్ ఎక్కువైంది, మంచోడు ముఖ్యమంత్రి అని పిల్లలు అంటున్నారు. ఇదేనా? మరి పాన్ పరాగ్ తింటుండ్రు, రోడ్ల మీద ఆడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి పిల్లలకు మంచి చదువు చెప్పి ప్రయోజకులు చేయాలంటే ఖచ్చితంగా అవకాశం వెంటనే డిఎస్సి ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో 20,000 ఉన్నాయి, 7 స్కూళ్ళలో 5,000 ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కూళ్ళల్లో 10,000 ఉన్నాయి, కేజీవీపీలో 1,500 ఉన్నాయి, మోడల్ స్కూల్లో 2,000 ఉన్నాయి. ఇట్లా మొత్తం పెద్ద ఎత్తున ఖాళీ ఉన్నాయి. ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి పదే అంటున్నారు. నిరుద్యోగుల లోపల తీవ్ర ఆగ్రహం ఉంది. విమర్శించే వీళ్ళు తిట్ట కూడా తింటారు. నేను చెప్తున్నా వాళ్ళకు, తిట్టొద్దు, మనకు పని కావాలి, డిఎస్సి కావాలి. తిడితే డిఎస్సి రాదు, ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ఈ విషయం లోపల ప్రతి ఒక్క నిరుద్యోగులు డిఎస్సి వేసే వరకు ఉద్యోగం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో దాదాపు 7 నుంచి 8 లక్షల మంది బీఈడి, డిఈడి, టీటీసీ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రోడ్ల మీద తిరుగుతున్నారు చదువు చేపట్టడం లేక. స్కూళ్ళల్లో పార్ట్ టైము గెస్ట్ టీచర్లు, గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ టీచర్లు, పార్ట్ టైం టీచర్స్, క్వాలిఫై ఏదో రకరకాల పేర్లు పెట్టి స్కూళ్ళను భ్రష్టు పెట్టించారు. విద్యా ప్రమాణాలు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో 26 నుంచి 28 లక్షల మంది విద్యార్థులు ఉన్నాయి. ఈరోజు 22కి తగ్గారు. ప్రైవేట్ పాఠశాలల్లో 30 లక్షలు ఉంటే ఈరోజు 36 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. అంటే ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలతోటి విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకే ఈసారి విద్యారంగానికి 20% బడ్జెట్ కేటాయించాలి, మెగా డిఎస్ఎస్ మొత్తం పోస్టులు భర్తీ చేయాలి. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మేము మొదటిసారి రాజకీయ పార్టీలను ఇవ్వలే, ఎందుకంటే ఇది రాజకీయ రంగు పుల్లు తప్పించుకుంటారు. ముఖ్యమంత్రి విచిత్ర ప్రకటనలు చేస్తారు, నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్తారు. ఎవరితో చెప్తున్నారు? ముఖ్యమంత్రి అర్థమే నేను కేసీఆర్ని తిట్టాడు అనుకుంటున్నా. కేసీఆర్ లాంటి సమర్థుణ్ణి, ఉద్ధరుణ్ణి, మేరు నగదీరుణ్ణి ఓడించడం ఏ పార్టీ తరం కాకుండా నిరుద్యోగులు కట్టి ఇంటింట తిరిగి ఊరూరా తిరిగి ఆయన నోరగొట్టి ఈయన చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు, మాకు జాబులు వస్తాయని వీళ్ళందరూ గెలిపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి హలో ఫ్రెండ్స్, నగరంలో జరిగిన నిరుద్యోగులు ధర్నాకు ఎంపీ ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాఠశాలలు ఖాళీగా ఉన్న 40,000 టీచర్లు పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు.
DSC notification వెంటనే 40,000 టీచర్ పోస్టులు వెంటనే టీచర్ పోస్టులు వెంటనే We want DSA 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 We want పోస్టులు వెంటనే